హైవేస్ సాతాన్ ఈ పేరు వింటే మీకు ఏం గుర్తొస్తుందండి? చర్చిలలో లేదా బయట కొంతమంది మాట్లాడే పదాలలో భూతం అన్నట్టు, చెడు అన్నట్టు, దెయ్యం అన్నట్టు ఇలా. అవునా? సాతాన్ అంటే అది. సాతాన్ 2 ఓ రకంగా దాన్ని న్యూక్లియర్ మిసైల్. వరల్డ్లో దీనంత శక్తివంతమైనది ఇంకోటి లేదు. ఈ సాతాన్ 2 అన్నది ఏకంగా 208 టన్నుల బరువు ఉంటుంది. ఎట్ ఏ టైం డజన్ల కొద్దీ న్యూక్లియర్ వెపన్స్ క్యారీ చేస్తుంది. 10 టన్నుల పేలోడ్స్ను మోసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది. దాని యొక్క స్ట్రైక్ రేట్ కావచ్చు, లేదన్నప్పుడు స్ట్రైక్ రేంజ్ కావచ్చు, దగ్గరగా 35,000 కిలోమీటర్లు. అంటే రష్యా నుంచి ఎక్కడ ప్రయోగించినా 35,000 కిలోమీటర్లు. అంటే ఇక ప్రపంచం అంతా కూడా ఇక ఆ న్యూక్లియర్ వెపన్స్ వేసేయగలదు అది. ఇప్పుడు దీనిని రెడీ చేయండి అని చెప్పాడు పుతిన్. ఎందుకు? ఉక్రెయిన్కి నాటో దేశాలు కానీ మరికొన్ని దేశాలు ఎవరైతే ఉక్రెయిన్కి ఫేవర్గా ఉన్నాయో, రష్యా అంటే పడన ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ ఉక్రెయిన్కి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇది తెలిసినటువంటి పుతిన్ ఏమంటున్నాడు? వాడెవడో ఉక్రెయిన్కి ఇచ్చేదాకా మనం చూస్తుండటం ఏంటి, వాడు వేసాక మనం వేద్దాం అనుకోవటం ఏంటి, వద్దురా బాబు నువ్వు రెడీ చేయి, వేసేద్దాం ఎనీ టైం అన్నాడు. సాతాన్ 2 వన్స్ ఈ న్యూక్లియర్ వెపన్ గనక ఉక్రెయిన్ మీద ప్రయోగించింది రష్యా అంటే ఇక అణుయుద్ధం మొదలైంది. ఎప్పుడో హిరోషిమా నాగసాకి మీద అమెరికా ఒడిసినట్టు అణుబాంబులు ఉన్నాయే, అవే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటి వరకు. మిగతా చోట్ల అణుబాంబులకు సంబంధించేసి ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేయడం అంటే సక్సెసా కాదా అండ్ బాంబు రెడీ అయిందా లేదో తెలుసుకోవటం. ఈవేళ ఇరాన్ ఉన్నాడు, ఇరాన్ కానీ, మనం కానీ, పాకిస్తాన్ కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఇలా ప్రపంచంలో చాలా దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటి? ముందస్తు రక్షణ కోసం అంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్నాయి. ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయో వాళ్ళ జోలికి మిగతా దేశాలు పోవు. ఎందుకు? ఒకవేళ గబక్కన వీడు యుద్ధం చేసినా లేదా అనుకోకుండా వీడు బాంబు వేసినా ఏమవుతాడు? వీడు న్యూక్లియర్ బాంబ్స్ ప్రయోగిస్తాడు. సర్వనాశనమే కదా. హిరోషిమా నాగసాకి తెలిసిందే కదా మీకు. ఇప్పటికీ అక్కడ న్యూక్లియర్కి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా. సో వీడియో క్లోజ్ చేస్తాం సింపుల్గా. వన్స్ ఈ సాతాన్ 2 ఆ న్యూక్లియర్ వెపన్ గనక, మిస్సైల్ గనక ఈ యుక్రెయిన్ మీద గనక రష్యా ప్రయోగిస్తే ఇక దాని తర్వాత జరగబోయేటువంటి విధ్వంసం ఊహకు అందదు. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాకు ఫేవర్గా కొన్ని, ఉక్రెయిన్ ఫేవర్గా కొన్ని తన్నుకోవడం, యుద్ధాలు చేసుకోవడం ఉండిద్ది. లేదురా బాబు ఉక్రెయిన్ రష్యా మీరే తేల్చుకోండి అంటారంటే అలా ఆల్రెడీ లేదు కదా. రష్యాకి సపోర్ట్గా నార్త్ కొరియా కిమ్ గడ్ పంపాడు కొంతమందిని. ఆ గలీజ్ గాళ్ళు ఏమో వచ్చి బ్లూ ఫిల్మ్ చూసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళు దేశంలో వచ్చేసి స్మార్ట్ ఫోన్లు, ఈ నెట్లు ఇట్లా ఏముండవు. ఇక్కడికి వచ్చి రాగానే ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు వాళ్ళు. సరే అది పెద్ద కథ, తర్వాత మాట్లాడుకుందాం. వీడియోకి ఇంటెన్షన్ మెయిన్ అండి. సాతాన్ 2 రష్యా ప్రయోగించిందిరా అంటే చాలు ప్రపంచంలో స్టాక్ మార్కెట్లు గొప్ప కుదిలే, అసలు పేహ మెడలో కూలిపోతాయి. అండ్ ఉక్రెయిన్కి సపోర్ట్గా వేరే దేశాలు కనుక వచ్చాయి అంటే ఇక 3వ ప్రపంచ యుద్ధం మొదలైనట్టే లెక్క.